విద్యార్థి దశ నుండే లక్ష్యాన్ని ఏర్పరచుకొని సమాజం గర్వించదగ్గ పౌరులుగా తయారు కావాలని యువతకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభృత బాక్షి పిలుపునిచ్చారు. శుక్రవారం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన శ్రీ నవోదయ జూనియర్ కాలేజీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, ప్రముఖ మోటివేటర్ షేక్ అన్వర్, శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ఎస్ నారాయణలతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు బలహీనతలకు తగలకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఫెస్ట్ అంటే పండగ, ఫెస్టివల్, a day full of fun. అది వెల్కమ్ స్పీచ్లో మనం విన్నాము. అప్పుడు ఇటువంటి స్పీకర్స్ స్పీచ్ ఇస్తే నేను స్టూడెంట్గా నాకు ఎటువంటి ఫీలింగ్ వస్తుందంటే టైం వేస్ట్. ఈరోజు మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాను కదా, ఈ అంత స్పీచ్ వల్ల అంత టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ఎక్కువగా మాటలను, కొన్ని మాటలు తర్వాత మొత్తం ఫన్, ఎంజాయ్మెంట్, రాత్రి వరకు కదా ఫంక్షన్, ఈవినింగ్ వరకు ఎంజాయ్మెంట్ అండ్ ఫన్. నంబర్ 1 వచ్చేసి 11 and 12 మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏదో ఒక స్ట్రీమ్కి మనం వెళ్ళాలి. అది మెడికల్ స్ట్రీమ్ ఉండొచ్చు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉండొచ్చు, ఈరోజు లా స్ట్రీమ్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. సో ఎగ్జామ్ రాయాలంటే బాగా ప్రిపరేషన్ చేయాలి. అందరికీ మెడికల్ సీట్ వస్తుందా? రాదు. అందరికీ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వస్తుందా సీట్? అందరికీ రాదు. అందరికీ ఎన్ఎల్యూలో సీట్ వస్తుందా? నేషనల్ లా స్కూల్, నేషనల్ లా యూనివర్సిటీ రాదు. కొందరికి వస్తుంది. సో ఎవరికి వస్తుంది? కొందరు బాగా చదువుతారండి, బాగా కష్టపడతారండి, వాళ్ళకు వస్తుంది. ఇంకా కొందరు అంత చదవకపోయినా బాగా ఇంటెలిజెంట్, చాలా టాలెంటెడ్, వాళ్ళకు వస్తుంది. ఇంకా ఒక చిన్న ఫ్రాక్షన్ భాగ్యవంతులు, అదృష్టవంతులు, వాళ్ళు కూడా వస్తుంది. అప్పుడప్పుడు చూశాను. మిగతా వాళ్ళకు ఎంత కష్టపడినా, కష్టపడకపోయినా మెడికల్ సీట్ రాదు, ఇంజనీరింగ్ సీట్ రాదు, లా సీట్ రాదు. అయితే మా భవిష్యత్తు మేమేం చేయాలి అని మీకు ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈరోజు చెప్తున్నా, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మెడిసిన్స్ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే, ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి అక్కడ సీట్ రాకపోతే, ఎన్ఎల్యూ మంచి లా కాలేజ్లో సీట్ రాకపోతే మా ఫ్యూచర్ కథ ముగిసిపోయింది అలా మనం అనుకోవద్దు. ఒక మంచి కాలేజ్, ఒక మంచి యూనివర్సిటీ అక్కడ అడ్మిషన్ తీసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, ఫస్ట్ డే నుండి సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేయండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి. అందరికీ రాకపోవచ్చు, కొందరికి ఏదో ఒక సర్వీస్ వస్తుంది. యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంప్లాయ్మెంట్, రోజ్గార్ సమాచార్ చూస్తే, ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూస్తే ప్రతి వారం ఏదో ఒక ఎగ్జామ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మనం ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. రాకపోయినా పర్వాలేదు.